మొత్తానికి ఎవరు పోయినప్పటికీ కూడా పార్టీలో వారికి ఏమీ పోయేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది నాయకుల్ని తయారు చేశారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. సో కాబట్టి ఇంకా నాయకులను తయారు చేసుకుంటారు ఒకవేళ ఎవరైనా వెళ్ళినప్పటికీ కూడా అనేది చిన్నప్పటి గారి అభిప్రాయం. సో అదేవిధంగా సుగాల ప్రీతి గారి అంశాన్ని మళ్ళీ ఆయన తెర మీదకు తీసుకొని వచ్చారు. సో వివేకానంద రెడ్డి గారి అంశాన్ని హైట్ చేస్తూ సుగాల ప్రీతి గారి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అదే అండి, ఇప్పుడు ఈ రోజు విచిత్రం ఏంటంటే ప్రైమ్ లైన్ లో జోక్ ఆఫ్ ద డే అని చెప్పుకోవచ్చండి. కొత్త నాయకుల్ని తయారు చేశారు వైసీపీ అని చెప్పుకోవడం ఈ రోజు జరిగిన డిబేట్ లో జోక్ ఆఫ్ ద డే గా నేను భావిస్తున్నాను. ఎక్కడండి మీరు ఎంతమంది మినిస్టర్లకు ఇచ్చారు, ఎంతమంది ఇప్పుడు చేసిన పోయినసారి వైసీపీలో చేసిన ఎంతమంది అంత అది పిల్ల కాంగ్రెస్ పార్టీ లాగా ఉండే తప్ప తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన పిల్ల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులను ఎన్నోసార్లు విమర్శించడం జరిగింది. కొత్త నాయకుల్ని డెవలప్ చేసింది లేదు. ఒకరిద్దరికి ఏదో ఆయనకి సేవ చేసిన వాళ్ళకి సురేష్ వాళ్ళ ఒకరికిద్దరికి ఇచ్చారు. అది కూడా అతను ఇచ్చారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019లో కావలి ఎమ్మెల్యే ఎవరు చెప్పండి? కావలి ఎమ్మెల్యే ఎవరండి? ప్రజారాజ్యం పార్టీలో మేము టికెట్ ఇచ్చి ప్రజారాజ్యం పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తి అండి. అతన్ని తీసుకెళ్లి తర్వాత కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ వ్యక్తిగా మీరు మళ్ళీ వైసీపీలో తీసుకున్న వ్యక్తి అండి. అతను కార్యకర్తగానో ఒక నాయకుడుగానో బయటకు వస్తారు సార్. కావలి నియోజకవర్గ ప్రతాప్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అండి. మా వాళ్ళని మీరు తీసుకుపోయిన వ్యక్తి, మీరేం సృష్టించిన వ్యక్తి కాదు అతను. కొంచెం తెలుసుకొని మాట్లాడండి. మీరు జగన్ గారు చేసిన నాయకుడు కాదు. ప్రజారాజ్యంలో నిలబడి తర్వాత ప్రజారాజ్యంతో పాటు ఆయన కాంగ్రెస్ లో మర్జీ చేసిన తర్వాత చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్యంలో కాంగ్రెస్ లోకి వెళ్ళిన వ్యక్తి. ఆ కాంగ్రెస్ నుంచే మళ్ళీ ఎట్లాగూ మీకు తల్లి కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ లాగా తెచ్చుకున్న వ్యక్తేనండి. మీరు తెలుసుకొని మాట్లాడండి. చెప్తాను నేను ఒక విషయం అండి, దయచేసి ఆగండి. సుధాకర్ గారు, ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో ఒకసారి కనుక వైసీపీ ఎమ్మెల్యేలు 2019 ఎమ్మెల్యేలు కనుక చూస్తే గుంటూరు జిల్లానే తీసుకుందామండి. కిలా రోసి గారు ప్రజారాజ్యం నుంచి వచ్చిన వ్యక్తి, వినుకొండ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రజారాజ్యం నుంచి వచ్చిన వ్యక్తి, కృష్ణా జిల్లాలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం వచ్చిన వ్యక్తి, ప్రకాశం జిల్లాలో అన్నారాంబాబు గారు ప్రజారాజ్యం ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ప్రజారాజ్యం ఎమ్మెల్యే. ఇది చెప్పుకుంటూ పోతే 30 నుంచి 40 మంది ప్రజారాజ్యం వల్లే జనసేన ఎమ్మెల్యేలుగా అవతరించారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రజారాజ్యం వల్లే వైసీపీ ఎమ్మెల్యేలుగా అవతరించారు 19లో. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ 2029లో జనసేన ఎమ్మెల్యేలుగా అవతరించవచ్చు. ఏంటండి చిన్నరెడ్డి గారు 30 నుంచి 40 మంది ప్రజారాజ్యం నేతలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్యేలుగా అవతరించారు 2019లో. సో అది అందరూ తెలిసిన. ఇప్పుడు నేను 5 పేర్లు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పాలంటే, చాలా పేర్లు ఉన్నాయి. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు, తోట త్రిమూర్తులు గారు లాంటి, మరి వీళ్ళందరూ ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి దాంట్లో యువజన అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు అలానే ఉండొచ్చు కదా. సొంత పార్టీ పెట్టుకొని జనసేన పార్టీ పెట్టుకొని ఆయన ఎందుకు వచ్చారు? మీరు చాప చుట్టారు కాబట్టి. రైట్ సుధాకర్ గారు జనసేన వాళ్ళు చెప్పండి. మా పార్టీ వాళ్ళు కాదు. మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నాయకులు సృష్టించారు అన్న దాని మీద మేము డిబేట్ చేసి చెప్తున్నాం. వచ్చిన వాళ్ళంతా బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కానీ లీడర్లని డెవలప్ చేసే కెపాసిటీ, దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు మాలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళనంతా తీసుకొని ఇన్ఛార్జీలుగా డెవలప్ చేసి హవాయి చెప్పులు వేసుకున్నవాడు కూడా రాజ్యాధికారం అనేది ప్రతి ఒక్కరి సొత్తు, ప్రతి ఒక్కరు అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో కులాలకి మతాలకి అతీతంగా పెట్టినటువంటి పార్టీ మాదండి. నాయకులు తయారు చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి దమ్ముండి మిమ్మల్ని చూపిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారండి. మీరు అయిన దాని గురించి మాట్లాడు. ఇంకోటి అండి, ప్రిగాలి ప్రీతి గారి గురించి మాట్లాడుతున్నారు. సుగాలి ప్రీతి గారి గురించి వాళ్ళ కేసు గురించి మాట్లాడుతున్నారు. సుగాలి ప్రీతి గారి కేసుని ఫస్ట్ టేకప్ చేసి ముందు ప్రజల్లోకి తీసుకొచ్చి ఆమెని కలిసి వాడిని మాట్లాడిని ఇన్ని ప్రజల ముందు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. కానీ వీళ్ళు
చెప్తున్నారు పుగాలి ప్రీతి గారిది మీరు ముందు తీసుకోండి చెప్తానన్నారని. మీరేం చేశారండి? 5 సంవత్సరాలు మీ అండర్లోనే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది కదా, మీరు నిర్ధారించవచ్చు కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చి ఆవిడ పరామర్శించాల్సి వచ్చింది. దాని మీద మాట్లాడుతా ఉన్నా నేను. రైట్ మళ్ళీ వస్తాయండి, 1 by 1 మాట్లాడదాం. చేశారు శేషి గారు కంక్లూజన్ ఇవ్వండి. శేషి గారు. బ్రహ్మనాయుడు గారు, మీరు సుగాలి ప్రీతి గారి మీద ఒక స్టేట్మెంట్ చెప్పండి సార్. ఖచ్చితంగా అది తీసుకుంటామని చెప్పారా లేదా, మీకు గుర్తుందా లేదా? ఖచ్చితంగా. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారండి? ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు, ప్రతి మాట దాని మీద నిలబడతారు. మీరు కావాలంటే హిస్టరీ చూసుకోండి. ఈ రోజు మేము చాలా రివ్యూ చేస్తున్నాం. మాట నిన్న నేను చేసినా గానీ, నేను తప్పు చేసినా నా తలకాయ తెగిపోవాలని చెప్పిన మాటకి నిదర్శనంగా నిన్న అసెంబ్లీలో చెప్పారు. నేను తప్పు చేసినా నా మీద చర్యలు తీసుకోవాలనేసి ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద నిలబడే వ్యక్తి. అది కాకుండా మీరు నాయకులు నిలబెట్టే ప్రసక్తి లేదు. బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తున్నాను, ఈ వైసీపీ ప్రభుత్వం ఇందులో చాప చుట్టేసినట్టే అన్నాడు. చిన్నరెడ్డి గారు, మీరు ఏదైతే అడిగారో మీరు అడిగారు కదా సుగాలి ప్రీతి గారి అంశం మా దగ్గర అందరూ వదిలేసి బయటికి రాబోతున్నారు. రైట్ సుధాకర్ గారు మళ్ళీ వస్తాను. ఇప్పుడు మీరు చిన్నరెడ్డి గారు మీరు అడిగిన సుగాలి ప్రీతి గారి అంశానికి సంబంధించి లీగల్ సెల్ తో మాట్లాడదాం. జనసేన లీగల్ సెల్ తో, లీగల్ సెల్ నుంచి సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు. శాంతి ప్రసాద్ గారు, సుగాలి ప్రీతి గారు కేసు ఏమైంది? జనసేన ఏ విధంగా టేకప్ చేస్తుంది లీగల్ సెల్ నుంచి? నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ లో ఉన్న సోదరులకు నమస్కారం. చూస్తున్న విషయం కూడాను, సుగాలి ప్రీతి గారి కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉందండి. ఓకే. అందులో 4 రిట్ పిటిషన్లు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. అందులో 2 సుగాలి ప్రీతి తల్లి గారు వేశారు సిబిఐకి అప్పచెప్పమని, 2019లో 1, 2021లో. ఒక కేసు ఏమో ముద్దాయిలు వేశారు. ఈ కేసులో ఏం జరిగిందంటే 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని అపాయింట్ చేసింది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం. అపాయింట్ చేసిన ఆ 3 కమిటీ సభ్యులు ఈ నేరం ఏ రకంగా జరిగింది అనే దాన్ని విపులంగా విస్తారంగా వివరించడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఆ యొక్క నిపుణుల కమిటీ యొక్క రిపోర్ట్ ని కేసు పరిధిలోంచి తొలగించమని ముద్దాయిలు కేసు వేశారు, హైకోర్టులో రిట్ వేశారు. అది 74/88/2019 రిట్ పిటిషన్ నెంబరు. అది పెండింగ్ లో ఉంది. అది విచారణ నడిస్తే గానీ ఈ కేసు ముందుకు సాగు. ఇందులో అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్ రెడ్డి తరపున జగన్ రెడ్డి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అసలు ఈ కేసు రిజిస్టర్ అయింది సెక్షన్ 302 అంటే హత్య, 201 సాక్ష్యాలు తారుమారు చేయటం, తర్వాత SC/ST యాక్ట్ కింద, రెండోది పోక్సా కింద అండి. పోక్సా కింద నేరంగా నమోదైతే నిందితులే తాము నేరం చేయలేదని రుజువు చేసుకోవాలి. చివరికి వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి ఈ కేసుని 302 సెక్షన్ లేకుండాను, ఈ పోక్సా లేకుండాను, కేవలం 306 తర్వాత SC/ST యాక్ట్ పెట్టి ఈ కేసుని ఛార్జ్ షీట్ పడేయడం జరిగింది పోలీసు వారు కోర్టులో. దాని మీద ఆ తల్లి గారు యాజిటేషన్ చేయడం, అది కూడా హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ ఏదైతే FIR మొదటగా నమోదైన కేసు సెక్షన్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ తిరిగి ఛార్జ్ షీట్ పడేయాలనేది ఒకటి. సాంకేతికమైన సాక్ష్యాలు వీడు సరిగ్గా సేకరించలేదు, వాటి మీద మళ్ళీ విచారణ చేయండి అనేది ఒకటి. రెండోది 3 సభ్యుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని రద్దు చేయమని ముద్దాయిలు వేశారు. అది ఒకటి హైకోర్టులో పెండింగ్ లో ఉండగా, అసలు జగన్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడితే సుగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాలు ఆ కమిటీ ఏమని చెప్పిందంటే, ఆ తల్లికి నష్టపరిహారం కింద 5 కోట్ల రూపాయలు పరిహారం ఇవ్వమని అడిగింది. ప్రభుత్వం రికమెండ్ చేసి 5 సంవత్సరాలు 5 కోట్ల రూపాయల్లో కనీసం 1 కోటి రూపాయలు కూడా విడుదల చేయకుండా ఇప్పుడు వచ్చి వైసీపీ వాళ్ళు ముసలి కన్నీరు కార్చడం అంటే ఇంతకన్నా సిగ్గుమాలతనం, సిగ్గుచేటైన విషయం అనేది ఇంకోటి లేదు. శాంతి ప్రసాద్ గారు, అంటే లీగల్ సెల్ పనిచేస్తుంది సుగాలి ప్రీతి గారి కేసు మీద. నేను పర్సనల్ గా కూడా చూస్తున్నాను ఆ కేసు హైకోర్టు. రైట్ ధన్యవాదాలు శాంతి ప్రసాద్ గారు. చిన్నరెడ్డి గారు, మొత్తానికి లీగల్ సెల్ వెంటనే రియాక్ట్ అయింది. సుధాకర్ గారు, మొత్తానికి మీ లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. సో ఆ కేసు చూస్తున్నారు అడ్వకేట్ లీగల్ సెల్ జనసేన పార్టీ తరఫున లీగల్ సెల్ అనేది ఏర్పాటు చేసి మా కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి అండగా ఉండే విధంగా మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం లీగల్ సెల్ అండి. ఏ ఒక్క చోట మాకు ఇబ్బంది జరిగినా, మా కావిల్లో అన్యాయంగా మా మీద ఈ వైసీపీ ప్రభుత్వం 18 మంది మీద, మా అందరి మీద కూడా అన్యాయమైన కేసులు పెట్టినా కానీ అర్ధరాత్రి వరకు పోరాడి మా లీగల్ సెల్ నాయకుడే వచ్చి నిలబడి మాకు బెయిల్ ఇప్పించి మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగిందండి. ఇంత అన్యాయంగా మాకు లీగల్ సెల్ ఆల్వేస్ సపోర్ట్ ఉంటది. ప్రతి ఒక్క పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఉంటదండి.
మేమేదో తూచు వీళ్ళలాగా చేసే ప్రభుత్వం కాదు మాది. ఏదో వాళ్ళ నీళ్ళని కొనుక్కొని వచ్చేసి తీసుకొచ్చేసి పెట్టుకునేది కాదు. ప్రభుత్వం ఏర్పడటం కోసం నాయకులు కావాలి కాబట్టి నాయకులు తెచ్చారు. నేను పోయినసారి కూడా చెప్పాను, ఈసారి ప్రజలు మారారండి. రాబోయే రోజుల్లో ఇంకా మారబోతున్నారు. నాయకులు ఎంత ప్రజలు వెళ్ళే పరిస్థితి కాదు. ఇంకా రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి కూడా చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుందని. రైట్ సుధాకర్ గారు, సమయం లేదు. చిన్నప్పటి గారు, మొత్తానికి మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. లీగల్ సెల్ వెంటనే రెస్పాండ్ అయింది జనసేన లీగల్ సెల్. సో ఎవరైతే స్వయంగా కేసు చూస్తున్నారో శాంతి ప్రసాద్ గారు, సో ఆయన చెప్పారు, నేను చూస్తున్నాను ఆ కేసు, స్పెషల్ గా పర్యవేక్షిస్తా ఉన్నాను. ఆ కేసుకు సంబంధించిన గత ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు విడుదల చేయడం, కనీసం 1 కోటి రూపాయలు కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదు ఆ కుటుంబానికి అని చెప్పేసి. సో ఇంకేమైనా క్లారిటీ కావాలా చిన్నప్పటి గారు? మొత్తానికి వారు మీకన్నా చాలా స్పీడ్ గా ఉన్నట్టున్నారు పార్టీ. 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమన్నది ఒక కమిటీ రిలీజ్ చేయమంది. కోర్టు రిలీజ్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినట్టయితే కోర్టు ఆర్డర్ ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కమిటీ ఇచ్చిన దానికి సంబంధించి కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేయడంలో లోపమే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి, అదిగో వైజాగ్ లో జరిగినటువంటి కెమికల్ లీకేజ్ దాంట్లో ఒక్కొక్క కుటుంబానికి భారతదేశ చరిత్రలో ఎవరైనట్టు ₹1 కోటి ఇచ్చినటువంటి మహానుభావుడు అండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ డబ్బులు ఇవ్వలేదు, చేయలేకపోయారని చెప్పేసి నైతిక అర్హత ఈ భారతదేశంలో ఏ పార్టీ కూడా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారు. అంతకన్నా గొప్పగా హామీలను ఇస్తామని చెప్పేసి చెప్పారు. నిన్నటికి నిన్న లోకేష్ బాబు గారు మాట్లాడుతూ అమ్మఒడి అనే దానికి, అమ్మకు వందనం అనే దానికి చరమగీతం పాడినట్టుగానే ఆయన సూచాయిగా చెప్పడం జరిగింది. అలాంటి వాటిని పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా ఉండి పరిశీలించి అలాంటివి జరగకుండా ఉండేదానికి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం పెరుగుతుంది, కూటమి యొక్క గౌరవం పెరుగుతుంది. అందుకని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందే. శేష్ గారు కంక్లూడ్ చేయండి. అన్న థ్యాంక్ యూ. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా స్పీడ్ మాట్లాడతా. ఒకటి ఇలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వైజాగ్ సంబంధించినటువంటి ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఏమి జరిగింది అనేది చిన్నపరెడ్డి గారికి ఒకవేళ అవగాహన లేదేమో. అది పర్మిషన్స్ ఏమీ లేకుండా మీరు అక్రమంగా ఏరులై పారించినటువంటి మద్యం సీసాల తయారీ కంపెనీ, అది పర్మిషన్ లేకుండా మీ యొక్క A2 ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కాబట్టి వాళ్ళ అండదండలతోని వాళ్ళ వ్యాపారంతో నడిచే వ్యవహారం కాబట్టి అది ఒకసారిగా బ్లాస్ట్ అయినప్పుడు, ఇష్యూ బయటకు వచ్చినప్పుడు మీరు ఎవరైతే మీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎయిర్పోర్ట్ లో డీల్ సెట్ చేసుకుని వాళ్ళకి ప్యాకేజీ ఇంత లెవెల్లో ఇస్తే ఇంకా మాట్లాడరు, ఇష్యూ టాపిక్ డైవర్ట్ అయిపోద్దని ఇచ్చినటువంటి సందర్భం. అదే జరిగినటువంటి తెల్లారి ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ తిరగబడిపోయి, ఇసుక ట్రాక్టర్ 15 మందో 12 మందో చనిపోతే మరి ఎందుకు వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వలేకపోయారండి? ఎందుకు ఇవ్వలేదు? తర్వాత కోవిడ్ టైంలో కుప్పల తెప్పలుగా శవాల కుప్పలుగా ఆంధ్ర రాష్ట్రంలో తయారైనప్పుడు కనీసం బీమా పథకం ఉంటే దానికి కూడా తూట్లు పడిచి ₹1,00,000 కూడా ఒక కుటుంబానికి కూడా ఎందుకు మీరు ఆర్థిక సాయం చేయలేకపోయారండి? కాబట్టి అన్న చిన్నపరెడ్డి అన్న ఏదో ఊరికే మాట్లాడుతున్న డిబేట్లు అని కాదన్న, కొంచెం ఇప్పటికీ జరిగినటువంటి విషయాల మీద వాస్తవాలు మాట్లాడదాం. ఒకటి. రెండోది, ఏదైతే లోకేష్ గారు మీరు ఒకవేళ సరిగ్గా వెళ్ళలేదేమో, మరలా యూట్యూబ్ అన్నింటిలోనూ కూడా అవైలబుల్ ఉంటది. తల్లికి వందనంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వ పాఠశాలలు అయినా కూడా డబ్బులు ఇచ్చేటువంటి బాధ్యత మాది అని చెప్పినారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఏదైనా అనుమానం ఉంటే కనుక మరలా రండి, మనం ఆడుకుందాం, ఇబ్బంది లేదు. ప్రైవేట్ పాఠశాల అయినప్పటికీ కూడా. మూడో విషయం ఒక్క నిమిషం. దీంతో పాటుగా ఏదైతే మీరు చెప్తా ఉన్నారో వైసీపీ లీడర్స్ ని తయారు చేసిందని, లీడర్స్ ని కాదన్నా గోండాలను తయారు చేసింది గుర్తు పెట్టుకోవాలా. ఒక దువ్వాడ శ్రీనివాసులు అంటోళ్ళని, ఒక తోటల్లో తగలబెట్టినటువంటి నందిగం సురేష్ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంకా శక్తివంతులుగా తయారు చేసింది తప్ప లీడర్స్ గా తయారు చేయాలి. నిజంగా లీడర్షిప్ చేసిన ఏ ఒక్కడికైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎవరికైనా ఒక శాఖ మీద రివ్యూ చేసుకున్నటువంటి కెపాసిటీ ఏ మంత్రి కన్నా మీ ప్రభుత్వంలో జరిగిందా మీరు చెప్పాలి. ఈ సందర్భంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సుస్పష్టంగా చెప్తున్నారు, మీ శాఖల మీద మీరు అవగాహన పెంచుకోండి, మీరు గ్రిప్ పెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేసే విధంగా మీరు పనిచేయండి, స్వతంత్రంగా పనిచేయండి అని వాళ్ళు చెప్తా ఉంటే, ఒక శాఖ మీద ఒక మంత్రి రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఏ శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకే తెలియనటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఏంటంటే జగన్ వాలంటీరు ఓటరు తప్ప ఈ పార్టీలో లీడర్ అనేవాడు ఉండడానికి వీల్లేదు. జగన్ ఫోటోతోనే నడవాలి ఏదైనా అని చెప్పేసి సంస్కృతికి నాంది పలికారు. రైట్. మొత్తానికి
తాజా మాజీలు మరి ఎంతమంది పార్టీ మారుతారో కండవ మారుస్తారో చూద్దాం. ముందైతే రాజధాని ప్రాంతంలో ఓ వికెట్ పడింది. ఒక వికెట్ పడింది కాబట్టి మరి ఆ వికెట్ తర్వాత ఇంకెన్ని వికెట్లు పడతాయో ఇందాక చెప్పుకున్నట్టు ముందు ఎవరు వెళ్ళాలా అని చెప్పేసి తర్జన భర్జన పడుతున్న సందర్భంలో ముందు ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి వెళ్ళాడు కాబట్టి మరి ఇంకా మిగతా అభ్యర్థులకి ఇక వాళ్ళు పెద్దగా కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయి ఉంటారు, ఇక వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అని చెప్పేసి. సో మరి ఎంతమంది వెళ్తారు, వెళ్ళే వాళ్ళని ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆపగలరు, కాపాడుకోగలరు అనేది తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు దాసరి శేషు గారు. అలా